నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి బెయిల్ మంజూరు కావాలంటూ గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో గల వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో కారంపూడి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు పంగులూరి చిన్న వెంకట నరసయ్య ఆధ్వర్యంలో ఒప్పిచెర్ల వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పిన్నెల్లి బ్రదర్స్ పై అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపి నేటికి 50 రోజులు అవుతుందని, అకారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న పిన్నెల్లి సోదరులకు త్వరగా బెయిల్ మంజూరు అవ్వాలని వారు కోరారు. పుణ్యం చేసినా జయం జరుగుతుంది. అలాగే మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే బెయిల్ రావాలని మేమందరం పూజ చేస్తాం. వెంకటరామిరెడ్డి గారు ఇద్దరు బెయిల్ మీద రావాలని తొందరగా పూజ చేస్తాం. అక్రమ కేసులో అన్యాయంగా అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వారి సోదరుడు వెంకటరామిరెడ్డి గారు నేటికి 50 రోజులు అవుతుంది వాళ్ళని రిమాండ్కి పంపించి. ఇంతవరకు ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసినా కానీ కొట్టేస్తున్నారు. దాని కారణంగా ఈరోజు పుణ్యదినం అని చెప్పేసి పార్టీ నాయకులు పెద్దలు అందరూ కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ స్వామివారి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళిద్దరికీ త్వరగా బెయిల్ రావాలని కోరుకోవడం జరిగింది. ఏకాదశి సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెంకటరామిరెడ్డి గారు అక్రమ కేసులు పెట్టింది కాబట్టి ఆ బెయిల్ రావాలని ఇలా వీర బ్రహ్మేంద్ర స్వామి గుళ్ళో ఒప్పిచెర్ల గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పూజా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల తొందరగా బెయిల్ వచ్చి మా అందరిలో కలిసి తిరగాలని వీరబ్రహ్మసాగర్ కోరుకుంటున్నాము. అలాగే తిరుపతి లడ్డు కూడా అలాగే ఉపయోగం చేశారు కాబట్టి అది కూడా కోర్టులో జగన్ గారికి యాన్మల్ కొవ్వు లేవదని చెప్పి హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఇలాగ ఇది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇది కూడా నేను స్వచ్ఛంగా బయటకు వచ్చి అందరితో కలిసి పార్టీని బలోపేతం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. బెయిల్ రావాల్సిన సందర్భంగా సంపూర్ణ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పూజ చేయించినాం. పంగులూరి చిన్న నరసయ్య గారు గౌరవనీయులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, గౌరవనీయులైన పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారికి అక్రమ కేసుల్లో అన్యాయంగా అక్రమంగా మామూలుగా ఏ తప్పు చేయకపోయినా మామూలుగా యోగంగా చట్ట పరిధిలో లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నిరసిస్తూ త్వరగా మామూలుగా వాళ్ళకి బెయిల్ రావాలని చిలుగులూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండల కేంద్రంలో ఉన్న కొండవీడు ఉత్సవాలకు చారిత్రాత్మక ప్రాధాన్యత విశిష్టత వైభవాలను గత ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ సందర్భంగా కొండవీడు ఘాట్ రోడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇకపై ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎడ్లపాడు మండలం కొండవీడు ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, అడిషనల్ ఎస్పీ, ఆర్డీఓ తదితర అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి వేసవి ముగిసే వరకు కొండపై ప్రత్యేక టెంట్లలో పర్యాటకులు రాత్రి బస చేసేందుకు తగిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మా అందరి యొక్క ఆకాంక్ష, మా అందరి కళ. థ్యాంక్ యూ మీడియా అందరికీ. హెరిటేజ్ ఉత్సవాలు 7, 8 ఫిబ్రవరి 7, 8 గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హిమాంశు శుక్లా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నాం. తర్వాత ఈ కొండవీడు ఉత్సవాలు జరగలేదు, లాస్ట్ ఇయర్ జరిపారు. తిరిగి మరలా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇక్కడ నుంచి కంటిన్యూగా కొండవీడు ఉత్సవాలు ఈ ఫిబ్రవరి 7, 8 మొదటి రోజు టూరిస్టు ఏదైతే ఉన్నారో మనకి కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రిని ఇన్వైట్ చేస్తాం. రోజు ఒక 2 మినిస్టర్లు వచ్చేటువంటి విధంగా ఈ యొక్క కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యతని, ప్రభావాన్ని పెంచేటువంటి దానికి వెళ్తాం. సుమారు 220 కోట్లు వచ్చింది వాల్యూషన్. చౌడవరం నుంచి డైరెక్ట్ కొండవీడికి టన్నెల్ ద్వారా రోడ్డు నిర్మాణం
మీరు కూడా కొన్ని ఇచ్చారు ట్యూబీడ్ అన్న రాసుకున్నారు సీఎం గారు. కాబట్టి భవిష్యత్తులో అది కూడా పూర్తి చేసి దీనికి ఈ విధంగా ఒక పర్మనెంట్ రిసార్ట్ డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. పర్మనెంట్ రిసార్ట్ కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. అదేమో రిజర్వ్డ్ ఫారెస్ట్ లో ఉంది. ఏ విధంగా చేయాలనేటువంటిది ఒకసారి పైన పర్మిషన్ ఏ విధంగా ఎట్లా అనేటువంటిది మళ్ళీ డిఎఫ్ఓ గారు సిసిఎఫ్ కూడా వస్తా ఉన్నారు. ఫిబ్రవరిలో అనంతమ్మని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. జూ ఫారెస్ట్ జూ ఏర్పాటుకి సఫారీ ఏర్పాటుకి ఇవన్నీ కూడా చేయబోతున్నాం. ముందు 7, 8 తేదీలు మా కలెక్టర్ గారు అయితే పర్మనెంట్ డేట్ పెట్టేద్దాం అంటున్నారు. 7, 8 సంబంధించి పల్నాడు జిల్లాకి ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫెస్టివల్. ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాకి ఏదో ఒక ఫెస్టివల్ చేయడానికి శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి మన జిల్లాకి కొండవిడి ఫెస్టివల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది 3సారి ఈ ఫెస్టివల్ జరుపుకోవడం. దీని భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కోఆర్డినేషన్ తో ఈ రోజు కోర్ట్ పైననే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి రూపురేఖ మొత్తం 7th కింద నుంచి పైన వరకు ఆర్టీసీ 10 బస్సెస్ పెట్టడం జరిగింది. అవసరాన్ని బట్టి పెంచుకుంటాము, కానీ కింద నుంచి పైన వరకు ఆర్టీసీ బస్సెస్ మాత్రమే అలౌ చేస్తాము. పార్కింగ్ ప్లేసెస్ అన్ని ఫోర్ట్ కింద ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫోర్ట్ కింద వరకు వచ్చిన వాళ్ళ వెహికల్స్ లో వచ్చి ఇక్కడ ఈ షటిల్ బస్ ఎక్కి పైకి రావాలి. దాంట్లోనే అంతా ప్రోగ్రామ్ అయినాక కింద వెళ్ళాలి. ఇక్కడ పైన 10 AM to 6 PM మనకి ప్రోగ్రామ్స్, స్కూల్ పిల్లల కోసం కూడా కాంపిటీషన్స్, అంటే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు పార్టిసిపేషన్ చూసుకొని డాన్స్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్, పోస్టర్ మేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్ట్, స్ట్రీట్ ప్లే అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. దీంతో మాదాసు భానుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర మంత్రి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తించకపోవడం శోచనీయమని అన్నారు. ఆ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది అయితే అది ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలను అందించిన రాజ్యాంగాన్ని, ఆయన స్ఫూర్తిని ఎన్నటికీ మరవలేనిదని, ప్రపంచ దేశాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కీర్తిస్తూ వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు మహారాష్ట్రలో ఒక మంత్రి గారు తన ప్రసంగంలో అంబేద్కర్ యొక్క పేరును ప్రస్తావించకుండా, రాజ్యాంగ నిర్మాత కాకుండా ఇతర పేర్లు ప్రస్తావించిన విధానాన్ని అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ డ్యూటీలోనే ప్రశ్నించినటువంటి విధానాన్ని మనం మీడియాలో చూస్తా ఉన్నాం. అది కనుక ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా, మనం చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అటువంటి వ్యక్తి మరి నిజంగా సంకుచిత మనస్తత్వంతో గనక పేరు ప్రస్తావించినట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ ఆయన విశ్వవ్యాప్తమైనటువంటి వ్యక్తి. ప్రపంచంలో అనేక దేశాల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం కోసం అమెరికాతో సహా యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, కెనడా, వియత్నాం లాంటి అనేక దేశాల్లో అంబేద్కర్ మహాశయుని యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి మనం ఆ రాజ్యాంగానికి లోబడి జీవించేటువంటి వాళ్ళు. మన ముందు మనం చూస్తూ ఉంటే మన కళ్ళెదురుగా పాకిస్తాన్ మన దాయా దేశంలో దశాబ్దాల సైనిక పాలన కొనసాగింది. అనేక తిరుగుబాట్లు జరిగింది. శ్రీలంకలో 2 జాతుల మధ్య ఐక్యత సాధించలేక, అక్కడ పరిపాలన చేసుకోలేక జరిగినటువంటి మనం గందరగోళాన్ని మనం చూసాం. బంగ్లాదేశ్లో ఏ రకంగా అధికార మార్పిడి జరిగిందో అక్కడంతా గందరగోళమైందో మనం చూసాం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వైరుధ్యం ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ప్రపంచంలో మనం ఎక్కడ చూడలేం. భిన్నత్వం కలిగినటువంటి దేశం. దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి వైరుధ్యం ఉన్నటువంటి దేశం. అయినప్పటికీ మనం అందరం కూడా భారతీయులు అనేటువంటి భావనతో జీవిస్తున్నాం. అంటే దానికి కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాతల యొక్క ముందు చూపు. ప్రతి అంశాన్ని, ఈ దేశానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా పొందుపరచడం, ఎక్కడైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు కావాలో, ఎన్నికల విధానం కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, అవన్నీ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరిపించుకుంటా ఉన్నాం, అధికార మార్పిడి జరిగింది. ఇటువంటి సంకుచిత మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గ్రహించాల్సింది అంటే, ఈ దేశంలో ఓటు హక్కు కొద్దిమంది చేతుల్లోనే ఇవ్వాలన్నప్పుడు వయోజన ఓటు కావాలని చెప్పి అందరికీ ఓటు. వీరాపురం గ్రామంలో ఈ నెల 24న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు దాచపల్లి నుంచి వీరాపురం గ్రామానికి కూలీ పని నిమిత్తం వెళ్తున్న సీతమ్మను గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి కత్తితో బెదిరించి బంగారపు గొలుసు,
సెల్ ఫోన్ దొంగిలించారని ఫిర్యాదు చేసిన సీతమ్మ. అదే కూలీ ముఠాలో పనిచేసే కొల్లి శిరీష ఈ దొంగతనానికి పాల్పడిందని తెలిపిన పోలీసులు కొల్లి శిరీషని అదుపులో తీసుకుని విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ నేరం చేయించిందని తెలిపిన పోలీసులు ఆమె స్నేహితులు వినికొండ సురేష్, వినికొండ అశోక్ సహకారంతో చైన్ స్నాచింగ్ చేయించారని తెలిపిన శిరీష ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టు హాజరు పెడతామని తెలిపిన పోలీసులు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం రీసెంట్ గా 24వ తారీఖు జరిగిన స్నాచింగ్ రిలేటెడ్. ఆ రోజు ఉదయం 7 గంటలకి ఎస్ఐ మోహన్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు దాచేపల్లి పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇట్లాగా వీరాపురం దగ్గరలో స్నాచింగ్ జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే 7 గంటలకి ఎస్ఐ మోహన్ అలాంగ్ విత్ టీమ్ వెంకట్, ఆంజనేయులు, అలానే కొండలు అనే 3 పీసులతో పాటు అక్కడ సీన్కి వెళ్తారు. సీన్కి వెళ్ళి అదంతా కూడా చూసుకుంటారు, అసలు అక్కడ సీన్ ఎలా ఉంది ఏంటి అని. ఆ తర్వాత ఏం జరిగిందని డైరెక్ట్ గా పిటిషనర్ తో మాట్లాడతారు. ఆ పిటిషనర్ పేరు యలమల సీతమ్మ. ఆమెతో మాట్లాడితే ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఎవరెవరు ఉన్నారు ఏంటి అదంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫస్ట్ డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆమె వర్షన్ ప్రకారం పొద్దున్నే వీళ్ళు 5:30కి పని చేయడానికి వెళ్తుంటారు, ఒకటే ముఠాలో పనిచేస్తుంటారు, ఒకటే గ్రూప్ లో. అలా రోజు పనిచేసే క్రమంలోనే ఈవిడతో పాటు కొల్లి శిరీష అనే ఆవిడ కూడా పనికి వెళ్తూ ఉంటారు. ఎప్పట్లానే కలిసి వెళ్తుంటారు. కాకపోతే ఆ 24వ తారీఖున మాత్రం తెల్లవారుజామునే వెళ్తారు. ఎందుకంటే ఈ కొల్లు శిరీష అనే ఆవిడకి మనకి దామర్చర్లలో ఒక ఫంక్షన్ ఉందని చెప్పి నేను త్వరగా వెళ్ళాలి, లేట్ అవుతుంది, ఈ రోజు కొంచెం త్వరగా వెళ్ళి పని ముగించుకొని వచ్చేద్దామని చెప్పి ఈ కొల్లు శిరీష అనే ఆవిడ ఈ పిటిషనర్ ని తీసుకొని వెళ్తా ఉంటది. ఈమె చెప్పిన ప్రకారం ఏమంటే, ఈ పిటిషనర్ చెప్పేదాని ప్రకారం ఒక 2 బైక్ మీద వచ్చారు. ఒకలేమో నన్ను మూసేసి చైన్ లాక్కున్నారు, నన్ను నెట్టేశారు. ఇంకొకరు వేరే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా పట్టుకొని ఆమె ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి చెప్తారు. సరే మీతో పాటు ఎవరున్నారని చెప్పి ఈ కొల్లి శిరీష అనే ఆవిడతో మాట్లాడదాం అనుకుంటాం. కానీ ఆ రోజు నుంచి ఆమె అబ్స్కాండింగ్ లో గుంటూరు వాళ్ళు కేసల్పల్లి, కాకపోతే మనకి అది జరిగిన తర్వాత అంతా కూడా వాళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు. కూడా జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాము. కొద్ది బంగారం రేట్ పెరిగింది, వెండి రేటు పెరిగింది, అట్లానే ఇప్పుడు కాపర్ రేట్ కూడా పెరుగుతుంది. సో ఈ మెటల్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, దాని రిలేటెడ్ వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయో జాగ్రత్త పడడంలో తప్పలేదు. కాబట్టి మీరు ఎక్కడికైనా ఇంట్లోంచి బయటికి వెళ్తున్నా కానీ, లేదా ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొద్దిగా ఎక్స్ట్రా అలర్ట్ గా ఉండడం మనందుకు మనకే మంచిది. ఖచ్చితంగా మేము ఇటు క్రాక్ చేస్తాము. కాకపోతే జరిగిన తర్వాత కన్నా జరగకుండానే నివారణ జరిగింది. పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐ వెంకట్రావు, ఎస్ఐలు నాగరాజు, పవన్ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్రావు మాట్లాడుతూ, పట్టణంలోని లేరెడ్ నగర్ లో అద్దె ఇంటిలో నివాసముంటున్న చెరుకూరి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని, అయితే గత 9 సంవత్సరాల నుండి చెరుకూరి మరియమ్మ, ముద్దాయి కంపా వెంకట్రావు సహజీవనం సాగిస్తున్నారని, వారికి ఈ మధ్య కాలంలో గొడవలు ఏర్పడడంతో గత 4 నెలల నుండి ముద్దాయి వెంకట్రావును ఇంటి వద్దకి రావద్దని గొడవ పడినట్లు ఇది మనసులో పెట్టుకుని మరియమ్మను చంపాలనే ఉద్దేశంతో వెంకట్రావు, అతని తమ్ముడు కంపా నగేష్ ఈ నెల 22న మరియమ్మ ఇంటికి వెళ్లి గొడవ పడుతున్న సమయంలో కంపా నగేష్ మరియమ్మ వెనక నుండి చేతులు పట్టుకోగా వెంకట్రావు తన వద్ద ఉన్న కోడికత్తితో మరియమ్మను గొంతు కోసి చంపాలనే ఉద్దేశంతో కోడికత్తి గొంతుపై ఉంచగా జరిగిన పెనుగులాట్లో మరియమ్మ ముక్కు తెగి కింద పడిందని, వెంటనే ముద్దాయిలు అక్కడ నుండి పారిపోయారని తెలియజేశారని, నిందితులు 2 అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని సిఐ వెంకట్రావు తెలిపారు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22వ తారీఖు లెనిన్ నగర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళకి ముక్కు కోసేశారు కోడి కత్తితోటి. అది కొంచెం సెన్సేషన్ అయినప్పుడు దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసాం. ఆ రోజు నుంచి పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయినటువంటి మన శివనాగరాజు ఎస్ఐ వాళ్ళ టీం తోటి పరిశోధించి ఆ ముద్దాయిల్ని ఈరోజు పిల్లుట్ల జంక్షన్లో 2 అరెస్టులు చేయడం జరిగింది. దీని పూర్వపరాల్లోకి వెళ్తే కంపా వెంకట్రావు అనే వ్యక్తి మన శ్రీనివాస కాలనీకి, అడుగురాల శ్రీనివాస కాలనీకి సంబంధించిన వ్యక్తికి చెరుకూరి మరియమ్మ అనే ఆమెతోటి, ఆమె లెనిన్లకు సంబంధించిన ఫిర్యాదు. వీళ్ళిద్దరికి గత 9 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం నడుస్తూ ఉంటుంది. ఈమె చిన్న చిన్న విభేదాలతో వాళ్ళ భర్త నుంచి దూరం అయిపోయి
9 సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటే ఆమెతో ఇతను అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే కలిసి జీవిస్తున్నారు లెనిన్ నగర్లో. కాకపోతే ఒక 4 నెలల నుంచి ఆమె ఇతని నుంచి దూరంగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న విభేదాలు వచ్చి ఆమె వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం కొనసాగిస్తుంది, నన్ను వదిలించుకోవాలని చూస్తుంది. ఈ విధంగా సెక్సువల్ జెలసీ వీళ్ళిద్దరి మధ్య పెరిగిపోయి ఆమెని ఆవేశంలో చంపాలనేటువంటి ఉద్దేశంతో ఇతను కంపా నగేష్, అతను బంధువు అయినటువంటి కంపా నగేష్ వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ ప్రకారం కోడికత్తి ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ముందుగానే సెక్యూర్ చేసుకొని దాన్ని తీసుకొని ఆమె చంపాలని ఉద్దేశంతో 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రియా ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ నగేష్ అనే అతను ఆమె వెనక నుంచి చేతులు గట్టిగా పట్టుకున్నా ఇతను ఆ కోడికత్తితోటి అతని మెడ మీద ఆమె ఆ చెరుకూరు మరియమ్మకి మెడ మీద గాయం చేసి చంపాలనే ప్లాన్ తోటి అటాక్ చేస్తాడు. దాంట్లో ఆ పెనుగునాట్లో ఆమె తప్పించుకుంటే 2వ వ్యక్తి వచ్చేసరికి ఆమె ముక్కు మీద పడి ముక్కు పూర్తిగా కట్ అయిపోయినటువంటి విషయాన్ని అందరూ తెలుసు. దాని మీద మా గౌరవమైనటువంటి ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇమ్మీడియట్ గా మాకు ఆదేశాలు ఇచ్చి మన ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సిందని చెప్పిన దాని మీదట మన శివనాగరాజు ఎస్ఐ గారు టీం ఫామ్ చేసి వాళ్ళు ఈ రోజు పిలుట్ల జంక్షన్ అరెస్ట్ చేసి. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షునిగా షేక్ జానీ సైదా, ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సరావుపేట ఎన్ఎస్ఎస్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, నర్సరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, చీరాల ఎమ్మెల్యే కొండయ్య, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ మంజులారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ హోదాల్లోని నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గం కార్యాలయం నుంచి ఎస్ఎస్ఎన్ కళాశాల వేదిక వరకు ర్యాలీ చేశారు. ఈ తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు హామీతో కష్టపడుతున్నారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలని, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ మనందరం సపోర్ట్ గా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పల్నాడు గారికి స్టేజ్ గా అలంకరించినటువంటి కన్నా లక్ష్మీ 2024 ఎలక్షన్లో మేము ఒక క్లస్టర్ ఇన్ఛార్జి సార్, కేవలం ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి, ఒక మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ కి ఇవాళ పల్నాడు జిల్లా ప్రజా పదవి ఇచ్చారంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే అది ఒక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి చెందుతుందని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీలో పురాతన భేదం లేదు, ధనిక భేదం లేదు, ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీకి సమానమే. అలాగే ఇంకా ముఖ్య విషయం చెప్పుకుంటా వస్తాం సార్. నిన్నే లోకేష్ గారు చెప్పారు, ఇందాక నేను వాళ్ళని ఉచ్చరిస్తూ గౌరవ జాతీయ అధ్యక్షుడు అన్నాను, గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నాను. ప్రభుత్వం అనేది అద్దెలు లాంటిది, పార్టీయే సొంతలు లాంటిది. సో పార్టీ పిలుపుతో మమ్మల్ని పిలవండి, పార్టీయే సుప్రీం, పార్టీ తర్వాతే ప్రభుత్వం, పార్టీ తర్వాత ఏ పదవి అయినా అని నిన్న వాళ్ళు మాకు అంటాం. నేను ఇవాళ ఆ పదాన్ని ఉచ్చరించడం జరిగింది.
పార్టీ సుప్రీం పార్టీ తర్వాతే ప్రభుత్వం అయినా ఇంకోటైనా అన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ మేము గౌరవ జాతీయ అధ్యక్షులు గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శిని ఉచ్చరించడం జరిగింది. సోదరులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీలో మన పని మనం చేసుకుంటూ నిజాయితీగా నిబద్ధతగా పనిచేసుకుంటూ పోతా ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయి. వాస్తవంగా ఈ పదవి నేను ఎవరు అడగలేదు, నాకు ఆ స్థాయి కూడా కాదు. నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక మండల స్థాయి నాయకుడిని, ఒక పెదకూరపాడు నియోజకవర్గం తప్పితే నేను ఎవరికీ తెలియదు. వాస్తవంగా నాకు పెదకూరపాడు ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్పిన బాధ్యతని తలవంచుకొని నిజాయితీగా చేసుకొని పోవడమే నా పని. అంతకుమించి నాకు బయట ప్రపంచం కూడా పని లేదు. అదే ఆ విధంగా నేను పనిచేసుకుంటున్న వాడిని ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తించి నేను చేసిన పనికి ప్రతిఫలంగా ఇవాళ పిలిచి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఇవాళ నాకు రావచ్చు, రేపు మీకు రావచ్చు. రేపు మీలో కూడా చాలా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ చేసిన పోరాటం మన జాతీయం ఎప్పటికీ మరవలేనిది. సత్యం అహింసలే ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి మన జాతికి విముక్తి కల్పించిన మహనీయుడు గాంధీజీ అని ఆయన ఆశయాలను నేటి యువత కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. महात्मा गांधी जोहार, महात्मा गांधी जोहार, महात्मा गांधी जोहार, अमर रहे महात्मा गांधी गारू, अमर रहे महात्मा गांधी गारू, अमर रहे महात्मा गांधी गारू. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. బడ్జెట్ లో పెడతారు. ఏప్రిల్ తర్వాత మీలంటే ఇవ్వాలని చంద్రబాబు గారు సంకల్పం. నమస్కారం. తప్పనిసరిగా ఇది మా దగ్గర లిస్ట్ తయారు చేయండి. మన ఆఫీసులో వివరాలన్నీ కూడా లిస్ట్ తయారు చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.